నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని ఆలు కుర్మా చూపిస్తానండి. రైస్లోకి, చపాతీలోకి, అలాగే బిర్యానీలోకి ఎందులోకైనా కానీ చాలా రుచిగా తినేయచ్చండి. చాలా బాగుంది. మీరు కానీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా కర్రీలోకి మసాలా తయారు చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను గసాలు, అలాగే 2 టీ స్పూన్లు నువ్వులు, కొంచెం జీడిపప్పు ముక్కలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 1 యాలకాయ వేసానండి. ఇవన్నీ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యేదానికి కొంచెం నీళ్ళు పోసుకొని నేను మూత పెట్టేసి ఎంత వీలైతే అంత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. బంగాళదుంపలండి 1/2 కిలో తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి నీళ్ళు వేసి మెత్తగా ఉడికించుకొని తొక్కు తీసుకొని ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ బాగా దోరగా వేపుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కానీ వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా వేపుకోండి. గరం మసాలా పౌడర్ అండి ఒక 1/2 స్పూన్ వేసాను. ఇది కూడా ఒకసారి ఇలాగ ఆయిల్లో బాగా వేపుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకుని ఈ మసాలా అదంతా వేసుకోవాలండి. నీట్గా వేసుకొని 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని ఇదంతా బాగా పచ్చివాసన పోయేంతసేపు ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. కాసేపు ఇలా బాగా వేగనివ్వాలండి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు టమాటాలండి చిన్నవి 2 తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా వేపి పైన మూత పెట్టి కాసేపు బాగా సాఫ్ట్గా మగ్గేంతసేపు ఇలా మగ్గించుకొని పైన మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మీకు రుచికి తగినంత కారము, ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ నిండా కారం వేసాను. సాల్ట్ కానీ వేసి ఒకసారి మళ్ళీ ఇవన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసి ఇవన్నీ వేసానండి. ఇప్పుడు మీ గ్రేవీకి తగినట్టు 1 కప్పు లేదా 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ ఈ కూరలో వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. గ్రేవీ బాగా దగ్గర పడి చిక్కబడుతుంది కదా, అప్పటి వరకు ఉడికించుకొని కొంచెం కసూరి మేతి అండి ఇలా కొంచెం చేతితో నలిపేసుకొని కొంచెం పొడి వేసుకోండి. ఇదంతా కర్రీలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ చిక్కబడలేదు అనుకుంటే కొంచెంసేపు ఉడికించుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసుకుంటున్నానండి. కొంచెం ఇది చల్లబడే కొంది కూడా గ్రేవీ బాగా తిక్కుగా తయారవుద్ది. కానీ కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. తయారైపోయిందండి ఆలు కుర్మా. వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, అలాగే బిర్యానీలోకి ఎందులోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.